మోదీ ఈజ్ గ్రేట్. మోదీ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ హిందూస్. ఇవి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ గురించి, మోదీ గురించి తరచూ చెప్పే మాటలు. తన ఫస్ట్ రెజ్యూమ్లో మోదీతో ఎంతో స్నేహపూర్వకంగా మెలిగారు ట్రంప్. అదే స్థాయిలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలపడ్డాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రెండోసారి అగ్రరాజ్యాధినేతగా పగ్గాలు చేపట్టారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అర్జెంటీనా, ఇటలీ వంటి దేశాధినేతలు వచ్చారు. చైనా ఉపాధ్యక్షుడు సైతం హాజరయ్యారు. కానీ మోదీకి మాత్రం ఆహ్వానం లేదు. దీంతో అంతర్జాతీయ మీడియాతో సహా మన దగ్గర కుహానా లౌకికవాద మీడియాకు మంచి సబ్జెక్టు దొరికినట్లయింది. ట్రంప్ మోదీ మధ్య స్నేహం చెడిందని, ఈ ప్రభావం ఇరు దేశాల దౌత్య సంబంధాలపై పడుతుందని కథనాలు వండివార్చేశాయి. అయితే ఈ కథనాలకు ఒకే ఒక్క ఫోటోగ్రాఫ్ సమాధానమిచ్చింది. మోదీ దూతగా వెళ్లిన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు యుఎస్ క్యాపిటల్లో దక్కిన గౌరవం చూసి ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకున్నాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో జయశంకర్ ను దేశాధినేతల స్థాయిలో గౌరవిస్తూ ముందు వరుసలో కూర్చోబెట్టారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ వెళ్లకపోవడం వెనక కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ భారత్కు ఎలాంటి ప్రాతినిధ్యం లభించింది అన్నదే ముఖ్యం. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి జయశంకర్తో పాటు ఎంతోమంది భారతీయ ప్రముఖులు హాజరయ్యారు. దౌత్యవేత్తల నుంచి వ్యాపార దిగ్గజాల వరకు క్యాపిటల్ సౌధంలో దర్శనమిచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీ సమేతంగా మెరిశారు. ట్రంప్ క్యాబినెట్లో కీలక శాఖలకు ఎంపికైన భారత సంతతి అధికారులు, నాయకులతో కార్యక్రమం కళకళ్లాడింది. పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కుందన్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశిష్ జైన్, ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు, ట్రంప్ టవర్స్ ప్రాజెక్టులకు భారత్లో లైసెన్స్ పొందిన కల్పేష్ మెహతా వంటి ఎంతోమంది ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. కల్పేష్ మెహతా, డొనాల్డ్ ట్రంప్, అతని కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్లతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. M3M డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ బన్సల్ కూడా వాషింగ్టన్లో ప్రమాణ స్వీకారం ముందస్తు విందులో కనిపించారు. బన్సల్ కూడా అమెరికా రియల్ ఎస్టేట్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, భారతీయ మూలాలున్న ఆయన సతీమణి ఉషా వాన్స్ కార్యక్రమానికే హైలైట్. అమెరికాలో పుట్టి పెరిగిన ఉషా వాన్స్ పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం. ఓ భారతీయ సంతతి మహిళ అమెరికా సెకండ్ లేడీగా గుర్తింపు పొందడం దేశానికి గర్వకారణం. ట్రంప్ ఓత్ టేకింగ్ సెరమనీలో ఎంతోమంది భారతీయులు ఉన్నప్పటికీ మీడియా ఫోకస్ మాత్రం జయశంకర్ పైనే కేంద్రీకృతమైంది. వివిధ దేశాధినేతలతో కలిసి ఎస్ జయశంకర్ మొదటి వరుసలో కూర్చోవడం అంతర్జాతీయ మీడియా దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది. మోదీ దూతగా తనకు దక్కిన గౌరవం పట్ల జయశంకర్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారత్ తరఫున ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడం గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవంలో జయశంకర్ ఎంతోమంది ప్రముఖుల్ని కలిశారు. వారిలో భారత సంతతి వ్యాపారవేత్తలతో పాటు ట్రంప్ క్యాబినెట్ అధికారులు కూడా ఉన్నారు. యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ మైక్ జాన్సన్, సెనెట్లో మెజార్టీ లీడర్ జాన్ థూన్, FBIకి కాబోయే డైరెక్టర్ కాష్ పటేల్ను కలిశారు జయశంకర్. ఓహియో రాష్ట్రానికి గవర్నర్ రేసులో ఉన్న వివేక్ రామస్వామితో కూడా జయశంకర్ భేటీ అయ్యారు. వీరితో పాటు టెస్లా అధినేత, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అడ్మినిస్ట్రేటర్ ఎలాన్ మస్క్ను కూడా కలిశారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, యాపిల్ CEO టిమ్ కుక్, ఫేస్బుక్ కో ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, గూగుల్ CEO సుందర్ పిచాయ్లు జయశంకర్ కలిసిన వారిలో ఉన్నారు. ఇలా ఎంతోమంది కీలక వ్యక్తులతో మాట్లాడిన జయశంకర్ కార్యక్రమానికి హైలైట్ అయ్యారు. జయశంకర్ స్థానంలో ఎవరున్నా ఇంతమందితో సమన్వయం చేసుకుంటూ చర్చలు జరపడం సాధ్యమయ్యే పని కాదు. వైట్ హౌస్ కూడా జయశంకర్కు దేశాధినేతలతో కలిపి ప్రత్యేక స్థానం ఇచ్చింది. నిజానికి ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంలో వైట్ హౌస్కు ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కల్లో జయశంకర్ 100 మార్కులు కొట్టేశారు. దీని వెనుక మోదీ దౌత్యనీతి ఉందంటారు విదేశాంగ నిపుణులు. విదేశాంగ విధానంలో జయశంకర్ సత్తా ఏంటో తెలిసిన వ్యక్తి కాబట్టే మోదీ ఏరికోరి జయశంకర్ను ప్రమాణ స్వీకారానికి పంపించారు. భారత్ అమెరికా సంబంధాల్లో జయశంకర్ది కీలక పాత్ర. చెప్పాలంటే భారత దౌత్యవేత్తల్లో వైట్ హౌస్కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జయశంకర్. శ్వేత సౌధ అధికార గణంలో జయశంకర్కున్న పేరు ప్రఖ్యాతులు, పరిచయాలు గతంలో ఏ భారతీయ దౌత్యవేత్తకు కూడా దక్కలేదు. తన 17 ఏళ్ల డిప్లొమాటిక్ కెరియర్లో జెక్ రిపబ్లిక్, సింగపూర్, చైనా, అమెరికా దేశాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు జయశంకర్. 2013 డిసెంబర్ నుంచి 2015 వరకు అమెరికాలో ఇండియన్ అంబాసిడర్గా ఉన్నారు. ఆ తర్వాత జనవరి 2015 నుంచి 2018 వరకు విదేశాంగ కార్యదర్శి సేవలు అందించారు. మన్మోహన్ సింగ్, ఒబామా సారథ్యంలో అమెరికాతో కుదిరిన న్యూక్లియర్ అగ్రిమెంట్లో జయశంకర్ కీలక పాత్ర పోషించారు. ఇంగ్లీష్, హిందీ, తమిళంతో పాటు రష్యన్, జపనీస్, చైనీస్, హంగేరియన్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే జయశంకర్ నేతృత్వంలో భారత్ అనేక దౌత్య విజయాలు సొంతం చేసుకుంది. అమెరికా, రష్యా వంటి బద్ధ శత్రువులను సమన్వయం చేసుకుంటూ ఇరు దేశాలతో ప్రతిష్టాత్మకమైన రక్షణ ఒప్పందాలకు బాటలు వేసిన ఘనత ఆయనదే. దౌత్యం విషయంలో లౌక్యం తెలిసిన అధికారి కాబట్టే మోదీ ఏరికోరి జయశంకర్ను పంపించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే జయశంకర్లోని టాలెంట్ గుర్తించారు. అందుకే జయశంకర్ దౌత్యవేత్తగా పదవి విరమణ చేయగానే క్యాబినెట్లోకి తీసుకున్నారు. విదేశాంగ శాఖ కట్టబెట్టారు. మోదీ దూరదృష్టి వల్లే భారత్ నేడు అద్భుతమైన దౌత్య విజయాలు సాధిస్తోంది. భారత దౌత్య చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫారెన్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది జయశంకర్ మాత్రమే. భారతదేశానికి ఒక పటిష్టమైన విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ఆయనది కీలక పాత్ర. జయశంకర్ విదేశాంగ శాఖ బాధ్యతలు తీసుకునే వరకు ఇండియన్ ఫారెన్ పాలసీ అస్తవ్యస్తంగా ఉండేది. విదేశాంగ మంత్రికి ఎలాంటి ప్రత్యేకతలు ఉండేవి కావు. ప్రభుత్వ వాణిని ఉన్నది ఉన్నట్టుగా వినిపించడమే విదేశాంగ మంత్రి బాధ్యతగా ఉండేది. కానీ డిప్లొమసీలో ఎక్స్పర్ట్గా కీర్తి గడించిన ఒక డిప్లొమాట్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి విదేశాంగ విధానాలు రూపొందించిన
సందర్భం భారత రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేదు. గతంలో నట్వర్ సింగ్ లాంటి దౌత్యవేత్తలు విదేశాంగ మంత్రులుగా పనిచేసినప్పటికీ జయశంకర్ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోలేకపోయారు. నట్వర్ సింగ్ ప్రభుత్వ ఆదేశాలను పాటించడం మేరకే పరిమితమయ్యేవారు. కానీ జయశంకర్కు విదేశాంగ విధానాల రూపకల్పనలో మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అందుకే విదేశాంగ విధానంలో ఆయన తనదైన ముద్ర వేశారు. వేదిక ఎంత పెద్దదైనా పక్కనే అగ్రదేశాధినేతలు ఉన్నదున్నట్లు కుండబద్దలు కొట్టడం జయశంకర్కే సాధ్యం. దేశ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధం. అంతర్జాతీయ వేదికలపై ప్రకటించిన దౌత్యవేత్త స్వతంత్ర భారత చరిత్రలో జయశంకర్ ఒక్కరే. ఈ విషయంలో అంతర్జాతీయ మీడియాను కూడా కడిగి పారేసిన సందర్భాలున్నాయి. అమెరికా ఆంక్షలను కాదని రష్యా నుంచి చమురు ఎలా కొంటారన్న అంతర్జాతీయ మీడియాను చెడుగుడు ఆడుకున్నారు. అమెరికా యూరోప్ సమస్యలే ప్రపంచ సమస్యల, ఆసియా దేశాల సమస్యలు ప్రపంచ సమస్యలు కావా అంటూ నిలదీశారు. ఇలాంటి ఉదాహరణలు మచ్చుకు మాత్రమే. ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాలను హెచ్చరించిన, నిజ్జర్ హత్య కేసు ఆరోపణల నేపథ్యంలో వాషింగ్టన్ డీసీ గడ్డపై నుంచి కెనడాకు వార్నింగ్ ఇచ్చినా అది జయశంకర్కే చెల్లింది. ఎస్సీఓ సదస్సు కోసం పాకిస్తాన్కు వెళ్లి ఉగ్రవాద దేశానికి తన ఉగ్రరూపం చూపించారు. అమెరికా గడ్డపై నిలబడి పాకిస్తాన్, చైనా పేర్లు ఎత్తే సాహసం ఇప్పటివరకు ఏ దౌత్యవేత్త కూడా చేయలేదు. కానీ జయశంకర్ ఆ రెండు దేశాల కుట్రల్ని చీల్చి చెండాడారు. ఎన్నోసార్లు అత్యవసర పరిస్థితుల్లో తనదైన దౌత్య నీతి ప్రదర్శించి సమస్యల్ని అధిగమించారు. ఖతార్లో మరణశిక్ష పడిన 8 మంది నేవీ అధికారులను విడిపించడంలో జయశంకర్ది కీలక పాత్ర. ఇరాన్ చెరలో చిక్కిన భారతీయ నావికులను విడిపించడంలో జయశంకర్ తన చాణక్య నీతిని చాటుకున్నారు. భారత్లో G20 శిఖరాగ్ర సదస్సులు విజయవంతంగా నిర్వహించడం వెనక కూడా జయశంకర్ కీలక పాత్ర పోషించారు. ఇలా చెప్పుకుంటూ పోతే జయశంకర్ దౌత్య విజయాల చిట్టా పెద్దగానే ఉంటుంది. విదేశాంగ విధానాన్ని ఏసీ గదుల నుంచి ప్రజల మధ్యకు తీసుకెళ్లే వారికి అర్థమయ్యేలా చేసిన ఘనత జయశంకర్ సొంతం. ఇలా ఒకటా రెండా, తాను విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మోదీ ఊహలకు మించిన ఫలితాలు రాబడుతున్నారు ఆయన. అందుకే అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి తన దూతగా పంపారు మోదీ. ప్రధాని మోదీ నాయకత్వంలో జయశంకర్ వంటి వివేకవంతుడైన విదేశాంగ మంత్రి కార్యాచరణలో ట్రంప్ హయాంలో భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయంటున్నారు విదేశాంగ రక్షణ రంగ నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.